నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తెనాలి లక్ష్య దిశగా చేపట్టే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అవసరం. సబ్ కలెక్టర్ సంజన సింహ. వార్డు పర్యటనలో వచ్చిన సమస్యలపై సత్వర చర్యలు తీసుకుంటాం. పార్కులు, కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధికి కృషి చేస్తాం. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెను జయప్రదం చేయడంలో అసంఘటిత రంగ కార్మికులు సంఘటితం కావాలి. జిల్లా సిఐటి నాయకులు కె బాబు ప్రసాద్. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తెనాలి కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం బీట్ ద హీట్ కార్యక్రమంతో పాటుగా జనవరి నుండి ఏప్రిల్ వరకు 3వ శనివారం నిర్వహించిన వినూత్న అవగాహన అంశాలను కూడా కొనసాగిస్తామని సబ్ కలెక్టర్ సంజన సింహ పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ సంజన సింహ అధ్యక్షతన ఈ నెల 17వ తేదీన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తెనాలి కార్యక్రమం నిర్వహించే బీట్ ద హీట్ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉమాకాంత్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా పట్టణంలో స్వచ్ఛతను లక్ష్యంగా చేపట్టే కార్యక్రమాలకు అందించే సహకారానికి కల్పించాల్సిన వస్తువులను వివరించారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం నిర్వహించుకునే స్వచ్ఛ తెనాలి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు పరిశుభ్రతగా ఉంచుకోవడంతో పాటుగా పబ్లిక్ ప్రదేశాలను పరిశుభ్రం చేయడంలో, వ్యర్థాలను సేకరించడంలో అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ తెనాలి కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు నిర్వహించిన అవగాహన అంశాలను మరోసారి ప్రజల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టూ టౌన్ సిఐ రాముల నాయక్, విద్యుత్ ఏడీఈ అశోక్ కుమార్, వివిధ విభాగాల సిబ్బంది, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపల్ ఆఫీస్లో మనం కలవడం జరిగింది. సో ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే మనము ఒక థీమ్తో శానిటేషన్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికీ గుర్తుంటే ప్రీవియస్ మంత్ ఈ వేస్ట్ గురించి మనం ఒక పెద్ద ర్యాలీ తీసుకుని ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్ పెట్టుకుని అన్ని ఇళ్లలో నుంచి, ఆఫీసుల నుంచి ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే అలా ఈ మంత్ థర్డ్ సాటర్డేకి థీమ్ వచ్చేసి బీట్ ద హీట్ అన్నమాట. సో ఈ ఈవెంట్ ఏదైతే మనం ఈ సాటర్డే చేయబోతున్నామో దాంట్లో బీట్ ద హీట్తో పాటు ఇప్పటివరకు చేసిన శానిటేషన్ యాక్టివిటీస్ని కూడా క్యుములేటివ్గా మళ్ళీ ఒకసారి గౌరవ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చేద్దాము అని డిస్కస్ చేశాము. అయితే మనకి ఈరోజు ఐటీసీ వావ్ గ్రూప్ నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వాళ్ళు తెనాలి శానిటేషన్ ఆస్పెక్ట్స్లో ఎలా హెల్ప్ చేయాలంటే వాళ్ళు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కండిషన్స్ పెట్టారు. వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేసి ఫైనల్గా తెనాలిని ఇంకా నీట్ అండ్ క్లీన్ ప్లేస్గా చేయాలని మేమందరం అనుకున్నాం. ధన్యవాదాలు. మీ ఆఫీసులు శుభ్రం ఉన్నాయి, మీ యొక్క ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్లు శుభ్రం ఉన్నాయి. మరి సామాన్య ప్రజానికి అవసరమైనటువంటి రోడ్స్ కావచ్చు, డ్రైవ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఇతర ఏరియాస్ అన్ని కూడా ఎవరు శుభ్రం చేయాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే మనందరం కలిసి శుభ్రం చేయాలి. మనందరం కలిసి శుభ్రం చేయాలంటే అందరూ కూడా ఆ రోజు బయటికి రావాలి. ఆ రోజు ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజానికులు, ఎన్జిఓస్, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా కలిస్తే ఇంకా ఈ యొక్క తెనాల్లో ఎంత వేస్ట్ మనం బయటికి పంపించగలము అనేటువంటి ఒక పెద్ద ఈ సందేశాన్ని ప్రజలకు అందిస్తే అది మన పట్టణమే కాదు, జిల్లా దాటి వెళ్ళిపోయినటువంటి స్కోప్ ఉంది. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని సజ్జనపరచుకోవాలి. అంటే యాక్షన్ ప్లాన్ ఏంటి, ఆ రోజు డే యాక్షన్ ప్లాన్ ఏంటంటే సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాం. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ లో ఏం దానికి కూడా మేము చాలా పాలసీ డిస్కస్ చేసాం. ఎందుకంటే 10 years అనుభవం మేము ఏం చేస్తామంటే ఎలా చేస్తే బాగుంటుంది. తర్వాత ఫస్ట్ మున్సిపాలిటీ 2014లో మేము టేకప్ చేసాం సిద్దిపేట మున్సిపాలిటీ. సిద్దిపేట మున్సిపాలిటీలో కూడా అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళం. సేమ్ ఇప్పుడు అందరూ ఏం చెప్పారు, సార్ చెప్పారు, ఇన్ఛార్జ్ శానిటేషన్, ఆయన చెప్పినట్టే అన్నీ చేశాం. మీరు నంబర్ 2017 వరకు కూడా we didn't see that much success. 60%, 70% సక్సెస్ అయ్యేది. కానీ 100% అవ్వాలంటే అక్కడ వెళ్ళట్లా. సెగ్రిగేషన్ లెవెల్స్ నాట్ మోర్ దెన్ 60% వెళ్ళట్లా. దానికి కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. సో దీనికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే 5 days వెట్ వేస్ట్ కలెక్షన్.
అంటే 5 రోజులు, వారంలో 5 రోజులు తడి చెత్త మాత్రమే కలెక్ట్ చేస్తాయి ఆ వీకెండ్స్. అండ్ 2 days డ్రై వేస్ట్ కలెక్షన్. అంటే మంగళవారం, శుక్రవారం మాత్రం పొడి చెత్త కలెక్షన్, సేమ్ వీకెండ్స్. సో ఈ మోడల్ని తీసుకొచ్చాం. ఈ మోడల్ని తీసుకొచ్చిన తర్వాత ఇవాళ 2017లో చేసాం. 8 years అయింది. స్టిల్ ఇట్ ఈస్ సస్టైనబుల్. ఈ అవగాహన కార్యక్రమాలు కంటిన్యూ చేయాలి. ఈ సెగ్రిగేషన్ ప్రోగ్రామ్ సస్టైన్ చేయాలంటే మనం కూడా పర్సూ చేయాలా. మన వర్కర్స్ కంపల్సరీగా ఇచ్చే వాళ్ళని తగ్గి పొడి వేరుగా ఇవ్వాలి చెప్పాలి. ప్లస్ వాళ్ళు వేరువేరుగా ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళ ముందే మన వాళ్ళు ఒకే బిల్లు ఆ చెత్తనే వేయకూడదు. ఎందుకంటే కొంతమంది పబ్లిక్ కంప్లైంట్ చేసేది ఏంటంటే మేము వేరువేరు వేసుకున్నామంటే ఈ వర్కర్స్ 2 గుట్టలు తీసుకొని ఒకే బిల్లు వేసుకుంటారు. సో వాళ్ళ కళ్ళ ముందు మన వర్కర్స్ కూడా వాళ్ళ కలపకుండా మనం జాగ్రత్త పడాలి. ఎవ్రీ డే మనం 2 సార్లు మనం కలుసుకుంటాం మాస్టర్ కోసము. సో డైలీ మన వర్కర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు ఐటీసీ బాబు చుమ్మాగారు గారు మనకి ఇప్పుడు వచ్చినారు. వీళ్ళతో మేము నాకు చాలా బాగా పరిచయం. జిహెచ్ఎంసీలో కలిసి పనిచేస్తున్నాము. వాళ్ళు చక్కటి అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తారు. పొట్టి శ్రీరాములు పార్కులోని కమ్యూనిటీ హాల్ను ప్రజా ప్రయోజకరంగా తీర్చిదిద్దుతామని, వార్డులు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే త్వరితగతిన పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. పురపాలక సంఘ పరిధిలోని 1, 39, 40 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా 39వ వార్డులోని పొట్టి శ్రీరాములు పార్కులో గల కమ్యూనిటీ హాల్ నందు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారుల సమక్షంలో కమ్యూనిటీ హాలుకు అవసరమైన అభివృద్ధి అంచనాలను పరిశీలించారు. అంబేద్కర్ లైబ్రరీ, కమ్యూనిటీ హాలుకు అవసరమైన పనుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ టి రాధిక మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కులు తీర్చిదిద్దుతామన్నారు. ఆహ్లాదకరంగా ఉండే విధంగా పార్కులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. 1వ వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ లైబ్రరీ యువతకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఇందుకు అవసరమైన అంచనాలు వేయడంతో పాటు సకాలంలో పనులు పూర్తి చేయాలని కోరారు. చైర్పర్సన్ వెంట అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు తదితరులు ఉన్నారు. అలానే 39వ వార్డులోకి 25 మంది, అలా 40 వార్డులో 25 మంది శానిటేషన్ మీదకి చేపిస్తడం జరుగుతుంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి, వేరే విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 39లో వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ గారిది లైబ్రరీ అనేది గతంలో కూడా చేసి ఉన్నారు. ఇంకా అది ఆహ్లాదంగా ఉండటానికి ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ కానీ అలానే పిల్లలు ఆడుకునే ఆట వస్తువులని పెడదామని సురేంద్ర గారు చెప్పడం జరిగింది. చైర్పర్సన్ గారు ప్రతిరోజు జరిగే వార్డు పర్యటనలో భాగంగా వాళ్ళ తెనాలి మున్సిపాలిటీలోని 39వ వార్డులోకి రావడం జరిగింది. ఆ వార్డులో ఉన్నటువంటి కమ్యూనిటీ హాలు, అలాగే అంబేద్కర్ లైబ్రరీ, వీటి మీద గతంలో ఇన్కంప్లీట్గా ఉన్న వర్క్లన్నీ చూసి కంప్లీట్ చేసే విధంగా ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ని చైర్పర్సన్ రాధిక గారు మేము ఉండి అవన్నీ చూసి అటువంటి ఎస్టిమేషన్ వేయించి ఆ వర్క్ త్వరితగతిన అయ్యే విధంగా చైర్పర్సన్ గారు ఇంజనీరింగ్ సెక్షన్కి డైరెక్షన్ జరిగింది. అట్లాగే దీనిలో చిల్డ్రన్ పార్కు, పెద్దవారికి చుట్టూ వాకింగ్ ట్రాక్ వచ్చే విధంగా దాని వెనకమాల అక్కడే ఎక్విప్మెంట్ ఏదైతే ఓపెన్ జిమ్ ఉంటుందో ఆ ఓపెన్ జిమ్కి సంబంధించిన మెటీరియల్ అంతా అడిగి ఉన్నాము. అది అడిగిన దానికి వెంటనే చైర్పర్సన్ గారు ఇంజనీరింగ్ సెక్షన్లో చేపించి మంచిగా దృష్టిలో పెట్టి చేపిస్తానని ఇక్కడ ఉన్న మాకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎస్టిమేషన్ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఇక్కడున్న వార్డు ప్రజలందరికీ, ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా, సీనియర్ సిటిజన్స్ అందరికీ వాకింగ్ ట్రాక్, జిమ్ ఎక్విప్మెంట్, పిల్లలకు సంబంధించి ఆడుకోవడానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ త్వరలోనే 2 నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలియపరుస్తా ఉన్నాం. అసంఘటితంగా కార్మికులు సంఘటితమై దేశవ్యాప్తంగా మే 20వ తేదీన చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా సిఐటియు నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు బాబు ప్రసాద్ దేశవ్యాప్త సమ్మె అవసరాన్ని వివరించారు. బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలలో 20 చట్టాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేస్తూ లేబర్ కోడ్ బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని, లేబర్ కోడ్ కార్మికులకు గొడ్డలు పెట్టి వండిదని అన్నారు. కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులు సమ్మెకు సమాయత్తమవుతున్నారని అన్నారు. షేక్ హుస్సేన్ వలి మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ పరిధిలోని అసంఘటిత రంగ కార్మికులంతా సంఘటితమై లేబర్ కోడ్ను నిరసిస్తూ పురపాలక సంఘ కార్యాలయం నుండి ప్రారంభమయ్యే ర్యాలీని జయప్రదం చేయాలన్నారు. లేబర్ కోడ్ అమలు అయితే కార్మికులు ఎదుర్కొనే సమస్యలను వివరించారు. సమ్మె కార్మికులు కూడా వేరే ఏ సంఘాల్లో ఉన్నా కానీ ఇది కార్మికులందరికీ సంబంధించిన సమస్య కాబట్టి రేపు 20వ తేదీ జరిగే సమ్మెలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెనాలి పట్టణం, తెనాలి మండలం కార్మికవర్గం మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజున
ఉదయం 9 గంటలకి తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రదర్శన ఉంటుంది. కనుక అందరూ ఉదయం 9 గంటలకల్లా మున్సిపల్ కార్యాలయంతో చేరుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం. ఆ కార్మిక చట్టాలలో మొత్తం 44 కార్మిక చట్టాలు ఉంటే అందుట్లో 29 కార్మిక చట్టాలని ఏకపక్షంగా కార్మిక సంఘాలతో సంప్రదించకుండా పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా రద్దు చేయడం జరిగింది. వాటి స్థానంలో కార్మికుల హక్కుల్ని కాలరాచేటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ తదనంతరం 2 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. ఆ సమ్మెల సందర్భంగా తాను చేసిన చట్టాలని అమలు చేయడానికి ప్రభుత్వం సాహసించలేదు. కానీ ప్రస్తుతం ఈ సంవత్సరం మే నెల నుంచి ఆ చట్టాలను అమలు చేయడం కోసం జీవోలు తీసుకురాబోతున్నారు, సర్క్యులర్ తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఆ చట్టాల్లో ఉండేటువంటి ప్రమాదకరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా కార్మికుల్ని కట్టుబానిసలుగా తయారు చేస్తాయని, కనీస వేతనాలకి అవకాశం ఉండదని, ఇప్పుడు ఉండేటువంటి ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ద్వారా సంక్రమించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను లేకుండా పోతాయని, ఇప్పటికీ ఖచ్చితంగా సంవత్సరం అయింది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సర కాలంలో ఒక్కసారైనా ఈ రాష్ట్రంలోని కార్మికుల గురించి, ఉద్యోగుల గురించి, ఉపాధ్యాయుల గురించి ఒక్క ముక్కన్న మాట్లాడింది ఉందా చెప్పండి. 3.5 లక్షలకు పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు ఉన్నారు. ఈ సంవత్సర కాలంలోనే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ధరలని నిర్ణయించేటువంటి వినియోగదారుల సూచిక ఏదైతే ఉందో ఆ సూచిక 70 పాయింట్లు పెరిగింది. ఆ 70 పాయింట్లు పెరగటం వలన అంటే ధరలు పెరగటం వలన నిజ వేతనాలు పడిపోవటం అనేటువంటిది జరిగింది. అయినా కానీ ప్రభుత్వం ఈ అసంఘటిత రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, అవుట్సోర్స్ వాళ్ళకి, కాంట్రాక్ట్ వర్కర్స్కి వేతనాలు పెంచాలని ఆలోచన చేయకపోవటం చాలా దురదృష్టకరం. CBS జాతీయ స్థాయిలో నిర్వహించే ఇంటర్ 10th పరీక్షా ఫలితాల్లో తెనాలి పట్టణానికి చెందిన శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పట్ల వివేక విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ హర్షం వ్యక్తం చేశారు. తెనాలిలోని వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో CBS సిలబస్ ద్వారా నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షల్లో వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగా ఆ వివరాలను వెల్లడించారు. 10th షేక్ అరీపునీసా బేగం 500 మార్కులకు గాను 489 మార్కులు సాధించి జాతీయ స్థాయి గుర్తింపు పొందినట్టు తెలిపారు. అదేవిధంగా జవ్వాది లిఖిత, కార్తీక్, చంద్రహాసిని 90% మార్కులు సాధించారని, బి లక్ష్మీ సుజాత, వై మనోహర్, ఏ భీమల్ రాజేంద్ర, బషీరునీసాలు 92% మార్కులు, ఇంటర్లో కె దేవికా సాయి, కొడాలి శ్రీ అంజన మెరిట్ మార్కులు సాధించినట్టు తెలిపారు. 100% ఉత్తీర్ణతో వివేక విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. అనంతరం విజేతలైన విద్యార్థులను మెమంటోలతో ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, జి వెంకటరమణ, CEO ఆర్ వెంకట్రామ్, రాజేష్, శివకుమార్, మురళి, రాంబాబు, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 98% మార్కులు CBSEలో 10th క్లాస్ రావడం చాలా కష్టమని మీ అందరికీ తెలుసు. బట్ అవర్ స్టూడెంట్ అచీవ్డ్ ఇట్ అండ్ షీ హాస్ క్రియేటెడ్ ఎ వండర్ఫుల్ రికార్డ్ ఈ 10th స్టాండర్డ్ CBSE ఆఫ్టర్ కరోనా తర్వాత ఒక అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొచ్చింది అరీఫున్నీసా బేగం. దేవికా సాయి she got 94% marks in 12th class MPC group. Kodali Sri Anjana, they are toppers in 12th class MPC group and BPC group. రెండు గ్రూపుల్లో కూడా 500 మార్క్స్ కాను 469 దేవికా సాయి, 468 శ్రీ అంజన. ఎంతమంది విద్యార్థులు మరి 90% అబోవ్ రావడం కూడా ఒక మంచి పరిణామం. అంటే ఇట్ షోస్ ద హార్డ్ వర్క్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఎంత బాగా కష్టపడి పనిచేశారో ఈ రిజల్ట్స్ మనకు చూపిస్తున్నాయి. సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ వివేక, అలాగే ఫస్ట్ ఇయర్ 470, 467 హైయెస్ట్ మార్క్ వివేక స్టూడెంట్. అలాగే 10th క్లాస్ 595 అవుట్ ఆఫ్ 600 ఇన్ స్టేట్ సిలబస్ వివేక స్టూడెంట్. అలాగే ఈ రోజున కూడా ఈ CBSE 10th క్లాస్ లో హైయెస్ట్ మార్క్ 489 అవుట్ ఆఫ్ 500 వివేక స్టూడెంట్. దేశ సరిహద్దుల్లో ఉగ్రమూకలతో పోరాడుతూ విరోచిత మరణం పొందిన తెలుగు వీరుడు మురళీ నాయక్కు తెనాలి పట్టణంలోని వ్యాపార సంస్థ ప్రతినిధులు మంగళవారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించి ఘననివాళులర్పించారు. తెనాలి మెయిన్ రోడ్లోని వ్యాపార సంస్థ నిర్వాహకుల ఆధ్వర్యంలో
కార్తీక్ శారీస్ వ్యాపార సంస్థ ఎదుట మంగళవారం రాత్రి దేశ రక్షణలో ప్రాణాలు బలిదానం చేసిన సత్యసాయి జిల్లాకు చెందిన ఎం మురళీనాయక్ శ్మశాన కార్యక్రమం నిర్వహించారు. శత్రువులపై వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దేశ రక్షణకు సరిహద్దుల్లో అనేక ఆటుపోట్లను అధిగమించే సైనికుల కుటుంబాలకు ప్రజలంతా అండగా ఉండాలని మురళీనాయక్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిండ్యాల పూర్ణ, రామావత్ బాబునాయక్, వి శ్రీమన్నారాయణ, ఆలపాటి శివ, గుర్రం సీతారామయ్య, కొప్పురావురి కిషోర్, కొలిపాకుల శ్రీమన్నారాయణ, కడియాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ భారత యుద్ధంలో 25 ఏళ్ల కుర్రవాడు పసిబిడ్డ వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అతనికి కార్తీక్ శారీ మందిర్ తరపున మెయిన్ రోడ్డు షాపుల వాళ్ళు అందరం కలిసి నివాళులు అర్పిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ప్రాణత్యాగానికి సిద్ధపడాలి. మురళీనాయక్ అమర్ రహే కోసం అందరం చాలామంది ఆయన కుటుంబం కోసం మేము వెనక అండగా ఉంటాం. అందుకోసం మేము ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించి మా మెయిన్ రోడ్ షాపుల తరపున నివాళులకి ఘన నివాళి అర్పించాం. అమరజీవి నాయక్ గారికి వారి ప్రాణత్యాగం దేశం కోసం ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మహాయుద్ధకాండకి వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఎంతో విధంగా పోరాటం చేస్తున్నారు. దయచేసి మన భారతీయులందరూ కూడా వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ మోడీ గారు ఇంతకన్నా ఎక్కువగా పాకిస్తాన్ని నాశనం చేయాలని మేమందరం కూడా భారతీయులుగా కోరుకుంటున్నాం. శ్రీ పాండురంగ స్వామి వారి వార్షిక మహోత్సవ సేవల ముగింపుగా వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. స్థానిక నాజర్పేట అనుగోలు వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 85వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుండి విశేషంగా నిర్వహించారు. పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగిన ఉత్సవాలు మంగళవారం నిర్వహించిన అన్న సందర్పణ కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఆలయ అర్చకులు తురగా నాగరాజు శర్మ మీడియాతో మాట్లాడుతూ శ్రీ పాండురంగ స్వామి వారి వార్షిక ఆధ్యాత్మిక ఉత్సవాలెంతో ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులకి దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమాన్ని తురగా సాయి భరద్వాజ శర్మ, కాకుండ్రి శివ, సూర్యకుమార్, సిస్ట్ల మురళీకృష్ణ తదితర సభ్యులు పర్యవేక్షించారు. రాత్రి పాడిన సేవలో పాటలు పాడి సోమవారం ఎదురు వారికి మేము శిష్యులు కెనాల్లో కూడా నన్ను కోఆర్డినేటర్గా పెట్టి అన్నమయ్య సేవలు పెట్టి ఆ సంస్థకి నన్ను నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు, ఆ దంపతులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భక్తుల సహాయ సహకార అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున దీనికి సహకరించిన ప్రతి భక్తులకు కూడా మా దేవస్థానం తరఫున, కమిటీ వారి తరఫున వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాండురంగ స్వామి దేవస్థానం నందు ఈ అన్నదాన ప్రసాదం సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మండల కేంద్రం అమృతలూరు గ్రామస్తుల శ్రేయస్సు కోరి గ్రామానికి చెందిన కొత్తపల్లి చారుమతి, జయప్రద, హేమలత గాల జ్ఞాపకార్థం విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు 80,000 రూపాయలు విలువ చేసే మార్చురీ బాక్స్ ని మంగళవారం బహూకరించారు. ఈ సందర్భంగా అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ హిందూ శ్మశాన వాటికలో అవసరమైన మౌలిక సదుపాయాలని దాతలు, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. గ్రామస్తుల శ్రేయస్సు కోరి మరో మార్చురీ బాక్స్ మాధవరావు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమం బొల్లు సూర్యనారాయణ, కొడాలి కోటేశ్వరరావు, ఎలవోలు మదన్ మోహన్ రావు, నార్ల చిన్నపిచ్చయ్య, చీపినాపి సుబ్బారావు, చేకూరి శ్రీనివాసరావు, గడ్డిపడి ప్రభాకరరావు, అంబటి రామ్మోహన్ రావు, కొత్తపల్లి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. రిపేర్ వస్తే ఇబ్బంది పడుతున్నాం, పొరుగు గ్రామాల నుంచి తెచ్చుకుంటున్నామని తెలిసి వెంటనే నేను ఇస్తానని చెప్పి కొత్తపల్లి మాధవరావు గారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఇవ్వటం సంతోషకరం. ఇప్పుడు మన తాతయ్య మేస్టారు దాంతో అప్పుడే అనుకున్నాం, అత్యవసరం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అడిషనల్స్ అంటే ఏదన్నా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఉద్దేశంలో ఈ బాక్స్ ఇచ్చారు. అట్లాగే ఇంకా కొంతమంది నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు డబ్బుల కన్నా కూడా సూచనలు 1-2 సార్లు మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు మంచి సూచనలు ఇచ్చి మరి మన శ్మశాన వాటికి అభివృద్ధికి మరి మీరు అందరూ కూడా తోడ్పడాలి. ఇక్కడ గ్యాస్తో కూడిన ఛాంబర్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దీనికి బాపయ్య చౌదరి గారితో మాట్లాడాం. అది వాళ్ళు 3 ఏళ్ల క్రితం అది 20 లక్షలు పెట్టి కొన్నారంట. షెడ్ వేయడానికి 8 లక్షలు అయిందన్నారు. మొత్తం 28 లక్షలు. దాంట్లో మొత్తమైనా సగమైనా పెట్టుకోవటానికి సిద్ధం. వాళ్ళ రేట్ అయితే 40 లక్షలు అవుతుంది అంటున్నారు. దానికి నా వంతు సగం ఈరోజైనా వేయటానికి నేను సిద్ధంగా ఉన్నా. మిగతా గ్రామస్తుల సహకారంతో మిగతా చేద్దాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తెనాలి లక్ష్య దిశగా చేపట్టే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అవసరం. సబ్ కలెక్టర్ సంజనా సింహ. వార్డు పర్యటనలో వచ్చిన సమస్యలపై సత్వర చర్యలు తీసుకుంటాం.
పార్కులు, కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధికి కృషి చేస్తాం. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెను జయప్రదం చేయడంలో అసంఘటిత రంగ కార్మికులు సంఘటితం కావాలి. జిల్లా సిఐటి నాయకులు కె బాబు ప్రసాద్. ఏవైహెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.